మీరు తెలుగులో కాకుండా ఇంకా వేరే లాంగ్వేజెస్లో కూడా పాడారా? సో తెలుగు బాహుబలే నేను తెలుగు అండ్ మలయాళంలో కూడా పాడాను. సో ఫస్ట్ మలయాళం ఇస్ వెరీ డిఫికల్ట్. సో కొంచెం చిన్న ఛాన్స్ దొరికింది నాకు టు సింగ్ ఇన్ మలయాళం త్రూ బాహుబలి. తర్వాత తమిళ్లో ఐ సాంగ్ ఫ్యూ సాంగ్స్. ఎనిమి అనే మూవీలో టమ్ టమ్ అని ఇట్స్ మంచిగా ఇన్స్టాగ్రామ్ లో వాటిలలో సోషల్ మీడియా పాపులర్ సాంగ్ అనమాట అది. సో ఆ పాట పాడాను అండ్ ఐ సాంగ్ అ ఫ్యూ సాంగ్స్ ఇన్ కన్నడ ఆల్సో. సో మీరు వేరే లాంగ్వేజ్ ఏదన్నా ఒకటి పోనీ ఆ ఇన్స్టాది టమ్ టమ్ నేను కూడా వెళ్ళి చూసా. అదొక హుక్ స్టెప్ ఒకటి బాగా పాపులర్ అయ్యింది, చాలా పాపులర్ అయ్యింది. అవునవును, వెరీ నైస్. గ్లాడ్ టు బి అ పార్ట్ ఆఫ్ దట్. డెఫినెట్లీ అమ్మా, గుడ్. సో ఇప్పుడు మీకు మీ ఫేవరెట్ ఆల్ టైమ్ ఫేవరెట్ సింగర్ ఎనీ లాంగ్వేజ్ ఎవరు? నాకు చిన్నప్పటి నుంచి కూడా సుశీల గారు అంటే చాలా ఇష్టం. ఆవిడ పాటలు బాగా వింటూ నేర్చుకుంటూ పెరిగాను నేను. సో నా ఫస్ట్ ఫేవరెట్ సింగర్ సుశీల గారు అండ్ ఇప్పుడు చాలా మంది శ్రేయా ఘోషల్ గారు కానీ ఎస్పీబీ గారు కానీ సో మెనీ అదర్ సింగర్స్. డెఫినెట్లీ. సో వీళ్ళతో వర్క్ చేస్తే బాగుంటుంది అని అట్లా అనిపించే మ్యూజిక్ డైరెక్టర్స్, కంపోజర్స్ ఎవరైనా ఉన్నారా? అఫ్ కోర్స్ ఒక సింగర్ కి అలాంటివి చాలా మంది ఉన్నారు. స్పెసిఫికల్లీ ఇళయరాజా గారు కానీ, ఏఆర్ రెహమాన్ గారు కానీ, అఫ్ కోర్స్ ఇంకా చాలా మంది కూడా బాలీవుడ్ లో ఉన్న వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. ఇట్ విల్ బి డెఫినెట్లీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మనల్ని మనం ఇంకా బాగా మలుచుకోవడానికి డెఫినెట్ గా. సో మీకు ఎప్పుడైనా అనిపించిందా టైం ట్రావెల్ చేసి వెనక్కి వెళ్ళగలిగితే మీరు ఎవరిదైనా ఒక పాట పాడగలిగితే విచ్ సాంగ్ యూ వాంట్ టు లైక్ నా వాయిస్ లో ఇది పాడితే బాగుండు అని, అంటే మీరు బాగా ఆరాధించే వాళ్ళదో లేకపోతే మీకు నచ్చిన పాట ఒకటి? టైం ట్రావెల్ ఐ వుడ్ లవ్ టు. నాకు సుశీల గారి ఆ జనరేషన్కి వెళ్ళిపోవాలని ఉంటుంది ఎప్పుడు, ఎందుకంటే ఐ లవ్ దోస్ సాంగ్స్. ఆకులో ఆకునే కానీ చాలా పాటలు నా ఫేవరెట్ సాంగ్స్ చాలా ఉన్నాయి. అవి నేను ఒక అవకాశం దొరుకుంటే బాగుండేది, అలాంటి పాటలు పాడే పాసిబిలిటీ ఉంటే బాగుండేది అనిపిస్తుంది చాలా. సో ఇంకా మీకు ఎప్పుడైనా లిరిక్స్ వైజ్, ఇప్పుడు లిరిసిస్టులు ఉన్నారు చాలా మంది మల్టిపుల్ లాంగ్వేజ్లో, మీరే మలయాళంలో కూడా పాడారు, అట్లాగా చాలా లాంగ్వేజెస్ వేరే వాళ్ళు కూడా వచ్చి చక్కగా తెలుగులో కూడా పాడుతున్నారు. సో మీరు ఎప్పుడన్నా లిరిక్స్ నేర్చుకొని అర్థం చేసుకొని ఆ భావాన్ని తీసుకురావాలి అని ఉంటుంది కదా పాటలో. సో లైక్ అది మీ ప్రయత్నం ఏంటి? మీ హోంవర్క్ ఎలా ఉంటుంది సింగర్స్కి? సో లిరిక్స్ ప్రాణం పాటకి. డెఫినెట్గా మేము ఏ పాట పాడుతున్నా అసలు ఏంటి, వాట్ ఈస్ ద జిస్ట్ ఆఫ్ ద సాంగ్ అండ్ మెయిన్ ఆయువు పట్లు కొన్ని ఉంటాయి పాటకి. సో ఎక్స్ప్రెషన్స్ వైజ్ ఎక్కడ వేర్ కెన్ వి గివ్ దట్ ఎమోషన్ టు ద సాంగ్ అనేది డెఫినెట్గా వి వర్క్ ఆన్ ఇట్. సో లిరిక్స్ చూసుకొని ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి పాడతాము ఫర్ ఎనీ సాంగ్ వి డూ దట్. లేకపోతే అది కన్వే అవ్వదు, ఆడియన్స్ కి అది కన్వే అవ్వదు. సో నాకు పర్సనలీ ఐ ఎంజాయ్ మంచి లిరిక్స్ అవి బాగా ఎంజాయ్ చేస్తాను. సో వెరీ గుడ్, బాగుందమ్మా. సో ఇప్పుడు జనరేషన్లో ఇప్పుడు మీరు డ్యూయట్ పాడితే, ఒక ఫీమేల్ డ్యూయట్ పాడితే అబ్బా ఈవిడతో పాడితే బాగుండు, లేదా ఒక మేల్ డ్యూయట్ పాడితే ఈయనతో పాడితే బాగుండు అని ఏదన్నా అట్లా ఉంటుందా మీకు? ఇలాంటి చాలా కోరికలు మనిషి ఆశాజీవి. సో వై నాట్. సో నాకు ఫీమేల్ డ్యూయట్ అంటే ప్రాబ్లీ శ్రేయా ఘోషల్. ఇట్స్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ లా ఉంటుంది. మేల్ అంటే ఇంకా ఐ హ్యావ్ సో మెనీ నేమ్స్. కార్తిక్ గానీ, లేకపోతే సమ్మన్ లైక్ శంకర్ మహాదేవన్ ఆర్ హరిహరన్ గారు కానీ, ఇలాంటి చాలా మంది ఉన్నారు విష్ లిస్ట్ లో. సినిమా అంటే స్టేజ్ మీద పాడాను మల్టిపుల్ టైమ్స్ ఎస్పీబీ గారితో, బట్ ఒక పాట సినిమాకి పాడడం అవకాశం దొరకలేదు. బ్యాడ్ లక్ అది నాకు. బట్ ఆయనతో ఒక పాట అలా ఉంటే బాగుండేది.